ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు అనే వాళ్ళు కొన్ని స్కిట్లు వేసి, సరే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద ద్వేషాన్ని వెదజల్లుతూ ఉన్నారు. అది వేరే విషయం. అయితే ఈ స్కిట్లో భాగంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు మరికొందరు వేసిన ఒక స్కిట్ చూస్తే, అంత స్కిట్ కదా, ఒక స్కిట్ ఒక ఏమంటారు, ఆ స్కిట్ కనుక చూస్తే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే వీళ్ళు తిడుతున్నాం అనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, వీళ్ళ సొంత ప్రభుత్వాన్ని డిమోట్ చేసుకున్నట్లు అనిపించింది. సీరియస్లీ ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైంది? 22-23 నెలలు కావస్తుంది. ఒక్క పింఛన్ ఇచ్చారా? ఇదేదో మామూలుగా ఫ్లోలో అడగడం కాదు, ఒక పింఛన్ సీరియస్గానే ఒక్కటి, అంటే సింగిల్ ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదు. నాట్ ఈవెన్ సింగిల్ పింఛన్ కూడా ఇవ్వలేదు. పైగా దగ్గర 3.5 లక్షలకు పైగా పింఛన్లు తొలగించారు అన్న సాక్ష్యాలు ఉన్నాయి. దాన్నేమీ ప్రభుత్వం తిరస్కరించడం లేదు. ఒక్క పింఛన్ కూడా ఇవ్వకపోగా 3.5 లక్షల పింఛన్లు తొలగించారు. అయితే వీళ్ళు వేసిన స్కిట్ ఏంటి? ఒక ఆయన వచ్చి పింఛన్ అడుగుతారు. వీళ్ళలోనే వీళ్ళు ఒక ఆయన వచ్చి పింఛన్ అడిగి, అయ్యా నాకు పింఛన్ ఇవ్వండి, 70 ఎకరాల భూమి ఉంది, అయ్యా నాకు పింఛన్ ఇవ్వండి, 1.5 లక్ష ఐఫోన్ వాడతాను, అయ్యా నాకు పింఛన్ ఇవ్వండి, నాకు ఇంకా కారు ఉంది, మా పిల్లలు అమెరికాలో ఉంటారు అని చెప్పి అడిగితే, అయ్యా నాకు గత ప్రభుత్వం పింఛన్ ఇచ్చిందే, మీరేమో తీసేశారు కదా అని. ఇవన్నీ ఉన్నా గత జగన్మోహన్ గారి ప్రభుత్వం పింఛన్ ఇచ్చిందట, వీళ్ళు తీసేశారట. దానికి అక్కడ ఇంకొక ఆయన రిప్లై, ఇట్లాంటి గబ్బు పింఛన్లన్నీ గత ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోయింది, దుర్మార్గులు ఎవరికంటే వాటి వాళ్ళకి పింఛన్లు ఇచ్చుకుంటూ పోయారు, ఇప్పుడు అవన్నీ కుదరదు, ఇవ్వము అని చెప్పి చెబుతారు. అంటే ఏంటి? సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అర్హులేని వాళ్ళకి ఎవరికైనా పింఛన్ ఇచ్చిందే అనుకుందాం, కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా పింఛన్లు తీసేయలేదు, ఇవ్వకుండా లేరు కదా. కనీసం ఇన్ని మీడియాలు, ఇన్ని పార్టీలు ఒక్కరైనా వీళ్ళు బయటకు వచ్చి, అదిగో మేము సో పార్టీ కాబట్టి పింఛన్ తీసేశారు అని చెప్పి ఎవరైనా అడిగారా? అదిగో మాకు అర్హత ఉన్న పింఛన్ ఇవ్వలేదని చెప్పి ఎవరైనా అడిగారా? ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు నమోదు చేసుకుంటూ పోయారు. మరి వీళ్ళు అంటే గత ప్రభుత్వం అందరికీ పింఛన్లు ఇచ్చిందని చెప్తే అంగీకరిస్తూ ఉన్నారు కదా. అర్హత ఉండి ఎవరెవరికి అర్హత లేని వాళ్ళకు కూడా అని చెప్పి ఏదో మాయ చేసి తీసుకున్న వాళ్ళంటే తీసుకోండొచ్చు, కానీ పింఛన్ అయితే అందరికీ ఇచ్చారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు అర్హత ఉన్నోళ్ళు కూడా ఒక పింఛన్ ఇవ్వలేకపోతున్నారు. ఇన్ని అప్పులు చేసి, ఇంత గత చేసి 22 నెలల అధికారంలోకి వచ్చి ఒక్క కొంత పింఛన్ ఇవ్వలేకపోతున్నారు. అర్హత లేని వాళ్ళకి ఇచ్చే గత ప్రభుత్వం అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయిలో ఉంది. ఈ ప్రభుత్వం అర్హత ఉన్నోళ్ళకు కూడా ఇచ్చే స్థాయిలో లేదు. అదే చెబుతున్నారు వీళ్ళ స్కిట్లు. మరి ఎవరిని తిడుతున్నారో అర్థం కాలేదు.